ఆగస్టు 27వ తేదీ నుండి సెప్టెంబర్ 16వ తేదీ వరకు నిర్వహించే కాణిపాకం వార్షిక బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయాలని ఆలయ ఈవో పెంచల కిషోర్ విజ్ఞప్తి చేశారు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం అనుబంధ ఆలయమైన శ్రీ మరగదాంబిక మణికంఠేశ్వర స్వామి ఆలయంలో ఉభయదారుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో పెంచల కిషోర్ మాట్లాడుతూ ఆగస్టు 27వ తేదీ నుండి సెప్టెంబర్ 16వ తేదీ వరకు 21 రోజుల పాటు కాణిపాకం ఆలయంలో బ్రహ్మోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించి బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉభయదారుల సంఘం అధ్యక్షులు బుజ్జినాయుడు, మాజీ చైర్మన్లు మోహన్ రెడ్డి, మణినాయుడు, జగన్నాథ్ రెడ్డి, స్థానిక సర్పంచ్ శాంతిసాగర్ రెడ్డి, మాజీ సర్పంచ్ మధుసూదన్ రావు, పూర్ణచంద్ర నాయుడు, మాజీ ఎంపీపీ సి రవిప్రసాద్, ఎల్ గోపీనాథ్, పలువురు నాయకులు, పరిసర గ్రామ ప్రజలు తదితర నాయకులు తదితరులు పాల్గొన్నారు. మన వినాయక చవితి రోజున ధ్వజారోహణంతో మన బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతాయి. 27/8 నెల నుంచి 16/9 తేదీ వరకు, అంటే 9 నెలల వరకు 21 రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాలు మన వరసిద్ధి వినాయక స్వామి దేవస్థాన ఆవరణలో ఘనంగా జరగబోతున్నాయి. ఈ కార్యక్రమాల్లో మనకి వాహనాలు, వాళ్ళ ఉభయదారుల గురించి నిశ్చితంగా మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నాం. కొన్ని మార్పులు, చాలా స్వల్ప మార్పులు చేర్పులు చేసుకుని ఈ కార్యక్రమాల్లో ఘనంగా జరిపించడానికి ఉభయదారుల యొక్క సహకారాన్ని కోరడం జరిగింది. అందరూ కూడా సహకరించి, పబ్లిక్ కూడా, భక్తులందరూ కూడా దీంట్లో పాల్గొని ఈ ఉత్సవాలని విజయవంతం చేయాలి. 7/8 అంటే వచ్చే నెల 27వ తేదీ నుంచి సెప్టెంబర్ 16వ తేదీ వరకు 21 రోజుల పాటు ఈ కార్యక్రమాలు